ఏం న్యాయం ఉంటది? కట్టెలదే అవిదే ఇవిదే అని మా కగడు లేపి మా కొడుకుని మా మడిదిని ఇట్లా పొన్ల మీద పొన్లు చేసి అట్టకెళ్ళే తీసుకుపోదాము, అట్టకెళ్ళే శవాన్ని అంట పెడదాము, అట్టకెళ్ళే తెద్దాము, వాసనలు వేసింది, గబ్బులు వేసింది, ఎవరు చూస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇవన్నీ చెప్పారు సార్. మౌనికమ్మ కూడా చెప్పింది ఇవన్నీ. నా కొడుకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పింది. ఇప్పుడు లాస్ట్కి వస్తే మనున్న మంచిని తెచ్చి బాక్సులకి వెళ్ళి అట్లకెళ్ళి తీయాలంటే కింద మీద పడుతురు. మాకు అనుమానం వచ్చి కొంచెం పోయి గిట్ల గుసగుసలు ఆడుకుంటూ పోయి చూస్తే అది కొట్టుకుంటుంది, పానం కళ్ళు కొట్టుకుంటుంది, చాకేది ఎగిరేస్తుంది. బతికే ఉంది సార్. బతుకున్న మంచిని ఇట్లా చేస్తే ఏం న్యాయం? ఇది వరకు వీళ్ళకి కూడా శిక్ష జరగాలి సార్. మీకేమన్నా డౌట్ ఉందా? ఇంతకుముందు ఏమన్నా గొడవలు? మాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. మేము వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేము. ఏం ఆపతుందని మేము, ఎందుకంటే ఆపతుంది అని మా వాళ్ళను మా పాలను మా కులపలను కొనుక్కొని మేము వచ్చినాము. ఎందుకంటే చచ్చిపోయిన మంచి మళ్ళా ఏడగానరాదు, సాయం చేయాలి కదా అన్నట్టు వచ్చినాం. వాళ్ళ ముఖం చూసిన అయితే ఎవరు రానికే రాదు. మేము వచ్చినాం. చచ్చిపోయిన మంచి వాళ్ళ కానరాదు, ఎందుకు మేము దగ్గటోళ్ళం, ఎందుకు అట్లా రక్తబంధం గొడగొట్టుకోవాలని నా కొడుకు, నా మరిది, నా యారాలు, నేను వచ్చినాం. మా మీద ఆయనకు మేము దూరమే ఉంటాం సార్. ఆమె పెళ్లి అయింది మాకు తెలియదు, ఆయన ఎట్లయింది తెలియదు, కానీ చచ్చిపోయిందంటే ఎందుకు చచ్చిపోయిందంటే అయ్యో పాపము అన్నట్టు నిజం అనుకొని వచ్చినాం సార్. అంబులెన్స్ లెక్క తీసుకుంటే మాకు అనుమానం వచ్చింది. అనుమానం తీస్తలేరు, డబ్బులు తీస్తలేరు, గంట సేపు అవుతుంది తీస్తలేరు. తీసుకపోయి గిట్ల అనుకుంటున్నారు. అనుకుంటే పోయి చూసి కొంతమంది, మేము హిమ్మత్ చేసుకొని పోలేము. కొంతమంది పోయి చూసి ఆడుతుంది, అది ఆడుతుంది అని చెప్పారు. అది ఆడుతుందని సరే చెప్పినాక సరే అని చాలా మంది పోయి చూసారు. చాలా మంది పోయి చూస్తే డొక్క ఎగిరేస్తుందంట, కన్ను రేపలు కొట్టుకుంటుందంట, మంచిగా అన్ని నేను చూడలేదు సార్. ఇప్పుడు చూడలేదు సార్. నాకు భయం అవుతుంది సార్. హాస్పిటల్ చూపిమంటే ఏమంటారు వాళ్ళు? హాస్పిటల్ చూపిమని మా కొడుకు 2 గంటలు చెప్పిర్రు. మాకు 2 గంటలు అయితే చచ్చిపోతుంది, 2 గంటలే చెప్పిర్రు. 2 గంటలు ఆవిడ ఇప్పుడు నిన్న మొన్న పొడిచి సూదులతో పొడిచి చంపేసారు. ఇవాళ ప్రశాంతంగా ఇంట్లో పండ పెడదామని చెప్పుదామని చెప్పినాము అని అంటున్నారు.